బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9వ తేదీ నుంచి టికెట్లను ఆన్లైన్ విధానంలోనే కేటాయించనున్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు తిరుమలలో రోజువారీ విధానంలో ఆఫ్లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ ద్వారా రోజువారీ కరెంట్ బుకింగ్ లోకి మార్చనున్నారు. ఈ టికెట్లను ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేసి మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భక్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు మొత్తం 4 మాత్రమే టికెట్ బుకింగ్ కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్ లోని దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి అని టీటీడీ పేర్కొంది. ఫస్ట్ కమ్ ఆఫ్ సర్వర్డ్ విధానంలోని భక్తులకు టికెట్లు బుక్ ఇక ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు మొత్తం 4 మాత్రమే టికెట్ బుకింగ్ ను అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్ లోని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మాత్రమే ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి అని టీటీడీ పేర్కొంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వర్డ్ విధానంలోని భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తద్వారా ఆఫ్లైన్ లోని శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు క్యూ లైన్ లో నిరీక్షించే సమస్య తొలగిపోతుందని తెలిపింది. అయితే ఈ నూతన విధానాన్ని నెల రోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లుగా టీటీడీ స్పష్టం చేసింది. ఇక అదే విధంగా రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్లైన్ అడ్వాన్స్డ్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుదల చేస్తున్నట్లుగా టీటీడీ పేర్కొంది. 3 నెలల అనంతరం ఈ విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా స్పష్టం చేసింది. తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజు భక్తులకు ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా యథావిధిగా కొనసాగనుంది. అన్ని వర్గాల భక్తులను టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.